సో, ఫస్ట్ వార్మప్ చేస్తున్నాను. వార్మప్ ఖచ్చితంగా చేయాలి. స్ట్రెచింగ్ ద బాడీ. చేతులు, 2 చేతులు, ఇంకా కాళ్ళు. బాడీ అంతా యాక్టివేట్ చేయడం కోసం. ఒక 5 మినిట్స్ బాడీ వర్కౌట్ అయిపోయాక ఇంకా గేరప్ అయిపోవాలి. చేతులకి, మోచేతులకి, మోకాళ్ళకి, తలకి హెల్మెట్. స్కేట్ బోర్డింగ్కి గేరప్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే వీల్స్ మీద నేర్చుకునేది కాబట్టి కింద పడే ఛాన్స్ ఉంటుంది. కింద పడ్డప్పుడు ఏం కాకుండా ఉండాలంటే గేరప్ ఖచ్చితంగా అయిపోవాలి. చేతులు, మోచేతులు, మోకాళ్ళు, హెల్మెట్ తలకి. సో వార్మప్ అయిపోయింది. గేరప్ అయిపోదాము. సెకండ్ డే రోజు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ రోజు మనము కాలు ఈ గీతలకు ముందు పెట్టేసేసి కొంచెం పుష్ ఇస్తూ లెఫ్ట్ లెగ్ అనేది మెల్లగా బ్యాలెన్స్ చేస్తూ వెయిట్ అంతా రైట్ లెగ్ మీద పడేటట్టు ప్రాక్టీస్ చేశాను ఫస్ట్ డే అంతా. ఈరోజు మనం లెఫ్ట్ లెగ్ ఏదైతే ఇక్కడ పెట్టుకుంటామో ఆ లెఫ్ట్ లెగ్ అనేది రైట్ లెగ్ ఇక్కడ పెట్టి పుష్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ లెఫ్ట్ లెగ్ అనేది తీసుకొని వచ్చి లైట్గా బోర్డు మీద పెట్టడానికి కోసం ట్రై చేస్తాను. ఇది సెకండ్ డే మొత్తం ఇట్లాగే ట్రైనింగ్ జరుగుతుంది. ఎందుకంటే లెగ్స్ 2 బోర్డు మీదకి వచ్చేస్తాయి. బ్యాలెన్స్ కొంచెం కష్టంగా ఉండింది. సో అట్లా నేర్చుకున్నాను. సెకండ్ డే సెషన్ మొత్తం లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి పెట్టుకునేది ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మెల్లగా రైట్ లెగ్ పెట్టేసేసి ఫస్ట్ డే సెషన్ లాగా కొంచెం ముందుకు పుష్ ఇచ్చాక, మామూలుగా ఫస్ట్ డే సెషన్ అంతా ఎట్లా జరిగిందంటే, సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇట్లా జరిగింది ఫస్ట్ డే సెషన్ అంతా. మన వెయిట్ అంతా ఒక లెగ్ మీద పెట్టేసేసి రెండో లెగ్తో పుష్ చేస్తూ ముందుకు జరుగుతూ ఉన్నాను. జరిగే టైంలో ఈ లెఫ్ట్ లెగ్ కొంచెం కొంచెం గాల్లోకి లేపుతూ బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. ఈరోజు నా మెయిన్ మోటో ఏంటంటే, కాలు పెట్టి పుష్ చేశాక ఈ కాలు లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి తీసుకోవాలి. సో నీస్ ఖచ్చితంగా బెండ్ చేయాలి. నీస్ బెండ్ చేసి పుష్ ఇచ్చాక ఈ లెగ్ అనేది ఇట్లా. సో ఇది ఈరోజు సెషన్ మొత్తం నాది. సో ఇట్లా చేసేటప్పుడు నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్, రైట్ లెగ్ పెట్టేసేసి
బోర్డు మీద ముందుకు పుష్ ఇచ్చేసేసి స్పీడ్ ఇచ్చాక, ఆ స్పీడ్ ఇచ్చాక ఈ లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి పెట్టినప్పుడు ఈ స్పీడు, బోర్డు వెళ్తున్న స్పీడు, ఈ లెఫ్ట్ లెగ్ వచ్చేసరికి బోర్డు ఆగినట్టు అవుతుంది. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. సో అది ఇంకొక 4 సార్లు ప్రాక్టీస్ చేస్తాను. సో గేరప్ అయిపోయిన తర్వాత రైట్ లెగ్ ఇక్కడ పెట్టి పుష్ ఇస్తున్నాం కదా, లెఫ్ట్ లెగ్ మనకి ఇది కరువు తిరిగి ఉండడం వల్ల ఫస్ట్ రోజు నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే, ఇట్లా పెట్టి పుష్ ఇచ్చిన తర్వాత మనకి సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటే మన లెఫ్ట్ లెగ్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి పెట్టేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం కర్విషియస్గా ఉండేసరికి ఇక్కడికి వచ్చేసి తగిలి ఆగిపోతుంది. బోర్డుకున్న స్పీడ్ కంటే మనం వెనక్కి ఆగిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాం. సో చేసి చూపిస్తాను ఎట్లా జరుగుతుందో నాకు ఫస్ట్ సెకండ్ డే రోజు అనేది. అట్లాగా. సో ఇది కర్విషియస్గా ఉండడం వల్ల సో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. కొంచెం బంప్ ఉందనేసి లెఫ్ట్ లెగ్ మెల్లగా తీసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ అటునుంచి వచ్చేటప్పుడు, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రైట్ లెగ్ ఇక్కడ, లెఫ్ట్ లెగ్ మెల్లగా ఇక్కడ తీసి పెట్టాలి. పోనీ ఈ బౌండరీలో పెట్టినా ఓకే. అట్లాగా నేర్చుకున్నాను. ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీసు ఊరికే 10 మినిట్స్ చేస్తే వచ్చింది కాదు. ఫస్ట్ డే రోజు ఒక 15 మినిట్స్ దాకా ప్రాక్టీస్ చేశాను ఈ రైట్ లెగ్ తోటి. ఫస్ట్ డే రోజు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫుల్గా పెయిన్ వచ్చింది. ఫస్ట్ డే కాబట్టి వెయిట్ అంతా రైట్ లెగ్ మీద పెట్టేసి పుష్ చేసేసరికి. తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత రోజు కూడా వచ్చేసి ఇంకొక 40 మినిట్స్ ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత బ్యాలెన్స్ వచ్చింది. ఇది సెషన్ వారీగా చూస్తే సెకండ్ సెషనే, కానీ నా ప్రాక్టీస్ పరంగా చూస్తే మూడోది. సో లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి తీసుకోవడం, మనం బోర్డు మీద ఈ 4 రోజుల నుంచి నేను గమనించింది, బోర్డు మీద మనం ఎంత టైం స్పెండ్ చేస్తే బోర్డుని అర్థం చేసుకోవడానికి, మూమెంట్కి మనకి అంత బాగా అర్థమవుతుందనేసి నా అంచనా. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు లెఫ్ట్ లెగ్ పెట్టుకుంటే ఫ్లోలో వస్తుంది, కొన్నిసార్లు ముందుకు పడిపోతున్నాను. ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే.
ఇంకోటి నేను ఫేస్ చేస్తున్న ఇష్యూ ఈ ప్రాక్టీస్ సెషన్లో, రైట్ లెగ్ ముందుకు పెట్టి లెఫ్ట్ లెగ్ పెట్టుకుంటున్నప్పుడు ఇట్లా వెయిట్ లెఫ్ట్కి రైట్కి ఇదవుతుంది. సో నేర్చుకునేటప్పుడు ఎలాగైనా పడిపోయే పాసిబిలిటీ ఉంది కాబట్టే ఈ గేరప్ అంతా కొనేసుకున్నాను అండ్ పెట్టేసుకున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ పెట్టుకోవాలి, వరస్ట్ కేసులో పడ్డాగానే ఏం కాకుండా. నీస్ ఖచ్చితంగా బెండ్ చేయాలి. చూస్తే సెకండ్ సెషన్ లాగా అనిపించదు, బట్ ఆల్రెడీ 4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మినిమం కొంచెం వచ్చింది ఎట్లా చేయాలి అనేది. దాన్ని బట్టి ఈరోజు లెఫ్ట్ లెగ్ బోర్డు మీద తీసుకునేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద టైము బోర్డుకు మనం స్పీడ్ ఇచ్చిన తర్వాత మనం బెండ్ అవ్వాలి. బెండ్ అయ్యి బోర్డుకి ఇచ్చిన స్పీడు మన బాడీతో మ్యాచ్ చేసేసి బోర్డుతో పాటు ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ మెల్లగా బోర్డు మీదకి ఇలా పుష్ ఇచ్చాక మెల్లగా లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి తీసుకోవాలి. సేమ్ సెషన్ రోజంతా ప్రాక్టీస్ చేశాను. 10 మినిట్స్ 20 మినిట్స్ అలాగని కాదు, మ్యాక్సిమం 30-40 మినిట్స్ దాకా ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత కొంచెం లెగ్ బోర్డు మీదకి పెట్టుకోవడం వచ్చింది కొంచెం. సో ఇప్పుడు వచ్చిందాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా ఈ సెషన్ ప్రాక్టీస్ చేస్తూ ఈ సెషన్ కంక్లూజను ఇప్పుడు చూపించినట్టు వీడియోలో లెఫ్ట్ లెగ్ తోటి బాగా పుష్ ఇచ్చిన తర్వాత మినిమం ఒక 3 to 4 సెకండ్స్ లెఫ్ట్ లెగ్ కూడా బోర్డు మీద పెట్టుకొని ముందుకు వెళ్ళేటట్టు. నేను కంప్లీట్ అయ్యేలోపు సెకండ్ సెషన్ కానీ లేకుంటే 4 days 5 days ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫైనల్గా నేను నేర్చుకున్నది లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి తీసుకురావడం. చేతులు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. బ్యాలెన్స్ చేస్తూ బోర్డుకి స్పీడ్ ఇచ్చిన తర్వాత మెల్లగా లెఫ్ట్ లెగ్ బోర్డు మీదకి తీసుకుంటాను. ఇది బోర్డు మీదకి లెఫ్ట్ లెగ్ కూడా పెట్టుకునే సెషను. నేను ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేశాను, ఇక్కడ దాకా ప్రస్తుతానికి నేర్చుకున్నాను. ఇవి నా ఎక్స్పీరియన్సెస్ ఇప్పటిదాకా.